ఏపీ లెజిస్లేచర్స్ సాంస్కృతిక కార్యక్రమాలు విజయవాడలో సందడిగా సాగాయి. రాజకీయాలు, ప్రజా సమస్యలే కాదు, డైలాగ్ స్కిట్లతో పలువురు ప్రజాప్రతినిధులు అదరగొట్టేశారు. శాసనసభ్యుల కామెడీ పెర్ఫార్మెన్స్ చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాన్ స్టాప్గా నవ్వారు. ఏపీ లెజిస్లేచర్స్ స్పోర్ట్స్ మీట్ ఆశాంతం జోరుగా హుషారుగా సాగింది. వీణుల విందైన సంగీతం అలరించగా కూచిపూడి నాట్యం మంత్రముగ్ధుల్ని చేసింది. ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధులకిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది, అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. అగ్నికుండలో పుట్టిదివి కదయా, నీదే కులము. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దుర్యోధన సార్వభౌముడి ఏకపాత్రాభినయం చేసి అందరినీ అలరించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రేడ్ మార్క్ డైలాగ్ ఏమంటివి జాతి నెపమున సూతసుతునికి ఇందు నిలువ అర్హత లేదందువా అన్న డైలాగ్తో అదరగొట్టేశారు. ఏమంటివి జాతి నెపమన సోతశుద్ధులకిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది, అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. అగ్నికుండలో పుట్టిదివి కదయా, నీదే కులము. అంతేగాక కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషయగు ఉర్వశీ పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యయగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చన్నగన యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో, నా తండ్రిని పితామహి అంబాలికతో, నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? మంత్రి కందుల దుర్గేష్ బాలచంద్రుడు ఏకపాత్రాభినయాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. అదే రణభేరి అంటూ ఆయన ఎక్కడా ఎలాంటి తడబాటు లేకుండా డైలాగ్స్తో ప్రదర్శించారు. అదే రణభేరి. ఈ కుమార్తెలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్నిహించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన జుత్తి భాగాల పాటి కారడవిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అండ చేసుకుని అమోచ్చరతో రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండాలుగా నరుకబడి అంతఃకలహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదు. ఎమ్మెల్యేలు ఈశ్వరరావు, సుందరపు విజయకుమార్ల స్కిట్ అందరినీ హాస్యభరితం చేసి నవ్వులతో ముంచెత్తింది. సీఎం, డిప్యూటీ సీఎంలు ఆనందంలో మునిగి తేలారు. ఎమ్మెల్యేల ఓర్పు, సహనం ప్రతిబింబించేలా ఇది సంగతి స్కిట్ కూడా సభలో నవ్వులు పోయించింది. మా ఆవిడ ఎలా ఉంటుంది, నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది, నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు. మా ఆవిడ కూడా కొట్టిందని నన్ను. మా ఆవిడ కొట్టిందా? కొట్టలేదురా, తన్నిందా. అవునన్నా. ఏం చేసావురా అన్న? మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్నా. లేట్కి ఇంటికి వెళ్తే బెల్ల కొట్టేది తలుపు తీసింది. మా ఆవిడని చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాట గుర్తొచ్చిందన్న. అలా మా ఆవిడ చూసి అన్న మల్లెపూ పాట పాడారే. మల్లెపూ పాట
మల్లెపువ్వా కొన్ని పాడరా బాబు. అన్న అన్న మల్లె పువ్వుకు పందిరి బోలే అన్న మల్లె పువ్వుకు పందిరి బోలే మసక చీకటిలో వెన్నెల బోలే మల్లె పువ్వుకు పందిరి బోలే మసక చీకటిలో వెన్నెల బోలే నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మా భార్యను పట్టుకొని చెల్లమ్మంటే తన్నదరా అన్న పాట స్పందించేసేనే ఏమి స్పందించడం రా, ఎప్పుడు ఏది స్పందించాలో తెలియపోతే ఎలాగరా? అన్న పాట స్పందించేసే నీకు తెలుసు కదా నా బాధ. ఇన్ని తండ్రులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఏంటి నా బతుకంతన్న మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకొని. అలా చచ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేటి ఎప్పుడు వెళ్ళావు? మరి వెళ్ళాలి కదరా. నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను. మా ఆవిడ అంది శవం చూస్తుండకి వెళ్తేనట శవం ఉండకి వెళ్తేనట పట్టింపు ఉండదట, ఏ రోజైనా వెళ్ళొచ్చట. అవునవును. అందుకని పరిగెట్టి వెళ్ళాను, లేట్ అయిపోయాను. వెళ్ళేసరి శవాన్ని లేపేశారు. లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న. చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న. నేను ఆగలేకపోయాను, వాళ్ళతో పాటు తిరిగిసానన్న. తిరిగి లే 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 నా రాజా లే 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 నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా లేవనంటావా నిద్ర లేవనంటావా ఇటల సూత్రం అలా. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విష్ణుకుమార్ రాజు నాటకం వినోదం పంచింది. ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఓటర్ల మధ్య జరిగే సంభాషణను కళ్లకు కట్టినట్టు చేసి చూపించారు. అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం అబ్బాయి మా ఊరు. సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అన్నగారు. ఏమైంది? ఏమని చెప్తాం అన్నగారు, ఫస్ట్ నైటే పారిపోయాడు అన్నగారు. ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడు? దానికి నేనేం చేయాలి? ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు, మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా ఆ పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితోటి కాపురం చేయించాలన్నగారు. మీరు దానికి నాకేంటి బాధ్యత? అన్నగారు ప్లీజ్ ఏమనుకోకండి అన్నగారు. మన సీఎం గారేమో 4 పిల్లల్ని కనాలి 3 పిల్లల్ని కనాలి అంటున్నారు అన్నగారు. మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు. ఏమనుకోవద్దు దయచేసి, ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి 4 పిల్లల్ని కనిపించే బాధ్యత. వెంకటేష్ సార్ సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు? సీఎం గారు ఆదేశాలు సార్, సీఎం గారు ఆదేశాలు. 4 పిల్లలు. అవును సార్, అవును సార్. సరే 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 సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్టో కట్ట 4 పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా. చాలా సరేలే, 4 పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని చౌదరి గారిని అందరిని పంపించి ఎట్టో కట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా. ఆ 4 పిల్లలు కనేట్టు మీరు చెప్పండి. మంచి భరోసా ఇచ్చారు. పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ పెళ్లి కూతురికి అప్పచెప్పేస్తాం. చాలా చాలా సంతోషం. నాకు చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను. చెప్పండి ఏంటి? మా నియోజకవర్గంలో మన ఇక జీవి బ్రహ్మారెడ్డి మధ్య స్కిట్ మరింత రసవత్తరంగా సాగింది. ఓ కార్యకర్త ఎమ్మెల్యేను కలిసి తమకు కావాల్సినవి అడగటం, కాదంటే మళ్లీ ఎన్నికలకు వస్తారు కదా అక్కడ చెబుతామని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వటం తాజా రాజకీయాలకు సందర్భోచితంగా నడిచింది. తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్న. ఓ ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే ఇంతకు ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదు. ర్యాంక్ అంటే గీరుకుంటావరా? అరే పర్సంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు? 90%? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది ర్యాంక్ వస్తే నీ కాడికి ఎందుకు వస్తానా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావన్నా? అనుమానం పోవట్లేదురా స్వామి. నా రక్తం పచ్చగా రాకపోతే సీట్ ఇప్పియద్దన్నా. సార్ 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 తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా? నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు, కానీ సీట్ ఇప్పిట కుదరదురా, నీ దండం పెడతా. సర్లేనా, వస్తాయిగా, ఎన్నాళ్ళో లేవు, ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్లు. కరెక్ట్గా మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటా ఖచ్చితంగా చూసుకుందాం లేనా లెక్కలన్నీ. ఖచ్చితంగా ఏంట్రా సార్? ఎలక్షన్లు సార్, పంచాయతీ ఎలక్షన్లు సార్. నేనేం చేసినా, నేను ఎంత కట్టపడ్డా.
కార్యకర్తగా కోన రవి, ఎమ్మెల్యేగా జీవీ మధ్య సాగిన సంభాషణ అందరినీ అలరించింది. ముఖ్యంగా సినిమా కథలు పట్టుకుని ఎమ్మెల్యేను కలిసి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్లను హీరోలుగా పెట్టి సినిమా తీస్తా, నువ్వు నిర్మాతగా ఉండంటూ కోన రవి చెప్పడం, బాబోయ్ వదిలేయంటూ ఎమ్మెల్యే జీవీ బతిమలాడుకోవటం హాస్యాన్ని పండించింది. మీరే చెప్పాలన్నోయ్. అబ్బో బాలయ్య బాబు గారిని ఒప్పించే బాధ్యత నీది. బాధ్యత నాదా? నీది. నిర్మాత ఏమో ఆ, మీరు, నేను నిర్మాత డైరెక్టర్ ఏమో నిర్మాత అంటే కోట్లు పెట్టాలా? డబ్బులు పెట్టేదే. అబ్బో డైరెక్షన్ నాది. అబ్బా డైరెక్షన్ నీది. ఇంకేమి ఉంటుందయ్యా? మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైలాగులు, లిరిక్స్ అన్నీ నేనే. అంతే. మాటలు నువ్వే, పాటలు నేనే, కథలు నువ్వే, కథ నేనే, ఆ, అయ్యా, నిర్మాత నువ్వు. ఇది కష్టం కానీ బాలయ్య బాబు గారు షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. నువ్వేమనుకోబాకు తమ్ముడు. ఏంటి ఇది ఇంకో కథ అన్నోయ్. కథలా ఉంది. ఇది ఇంకో కథ. రాత్రి సమయంలో ఫోన్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇరుక్కున్నానంటూ ఓ కార్యకర్త ఎమ్మెల్యేకు ఫోన్ చేయటం, పోలీసులతో మాట్లాడమనటం గ్రామసీమల్లో సహజంగా జరిగే ప్రక్రియ. దాన్ని ఈ స్కిట్లో జీవి చక్కగా ప్రదర్శించారు. అంతేకాదు ఎమ్మెల్యే ఇబ్బందులు, వాటిని నెట్టుకొచ్చే ప్రయత్నాలు నవ్వు తెప్పించాయి. హలో అన్నా నమస్తే. ఏంద్రా రామయ్య ఫోన్ చేసిను? అలా బండి ఆపారల్లా. బండి ఆపారా? ఏం బండిరా? అలా ఏంద్రా రేత్రి 2:30కి ఫోన్ చేశావు? అది కాదన్నా, ఇప్పుడు ఆ, స్ట్రైట్ గా వస్తుంటే అడ్డంగా వచ్చి పేకోదమంటున్నారన్న. పేకోదమన్నారా? ఇక ఇక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు, మీరు మాట్లాడండి, ఫోన్ ఎత్తాను. కానిస్టేబుల్తో మాట్లాడాలా? ఇగో ప్రజాప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాలను నాడు ఎన్టీఆర్, నేడు సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తూ వచ్చారన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఎన్టీఆర్ సీఎంగా ఉండి కూడా తానే స్టేజ్ పైకి వచ్చి దుర్యోధనుడి డైలాగ్స్ చదివారన్నారు. అయితే నాకు అవకాశం ఇమ్మన్నారు. 2 సార్లు స్టేజ్ ఎక్కారు. గుర్తుందా మీకు? రవీంద్ర భారతిలో స్టేజ్ ఎక్కి మన దుర్యోధన డైలాగ్స్ కుట్టారు రామారావు గారు. ఫస్ట్ ప్రైజ్ అతనికి వచ్చింది, మాకు ఎవరు రాలేదు. ఎన్టీ రామారావు గారు అయితే స్టేజ్ మీదకి వచ్చి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమలోని ప్రతిభా పాటవాల్ని చూపించడం చాలా బాగుందన్నారు డిప్యూటీ సీఎం పవన్. కొన్ని రోజుల పాటు నవ్వుకునేంత అద్భుతంగా వారు తమ ప్రతిభను చూపించారని వావ్ అంటూ ప్రశంసించారు పవన్. అంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఇన్ని దశాబ్దాలు అంటే మనకు కొంచెం మన అసెంబ్లీలో ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారిని, మన నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నేను నా జీవితంలో మనం ఎవరూ చూడలేదు. అసలు ఎప్పుడు అంటే అంటే నవ్వే పరిస్థితులు ఉండవు. ప్రత్యేకించి ఇందాక మన గౌరవ శాసనసభ్యులందరూ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే, ఒక నియోజకవర్గాన్ని బాధ్యత మోసే ఎమ్మెల్యేకి ఇన్ని బాధ్యతలు ఉంటే 175 నియోజకవర్గాలు, ఆల్మోస్ట్ ఒక ఇన్ని పార్లమెంట్లు, 25 పార్లమెంట్లు, ఒక రాష్ట్రం, ఇన్ని కోట్ల మంది జనం బాధ్యత మోసే వ్యక్తి నవ్వు రావడం అనేది ఉండదు. ఎప్పుడు లోపల ఎలా చేయాలి సమస్యను ఉంటుంది. అలాంటి వ్యక్తికి మీరు, అలాంటి బలమైన నాయకుడికి మీరు నవ్వు కలిగించినందుకు మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఒక సింపుల్గా చెప్పాలంటే మీరు చేసిన పర్ఫార్మెన్స్ సింపుల్ ఐ కెన్ సే వావ్. రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకంటే నేను అది గుండెల్లో నింపుకొని కార్లో వెళ్ళే వరకు, ఇంట్లో పడుకుపోయే వరకు ఈరోజు అదే నవ్వుతూ ఉంటాను. గాడి తప్పిన ఏపీని తిరిగి గాడిలో పెట్టాలంటే 15 సంవత్సరాలు పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. చంద్రబాబును మరో 3 సార్లు ముఖ్యమంత్రిగా చూడాలని ఉందన్నారు. ఆయన అనుభవం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆయన నుంచి నేర్చుకోవటానికి, ఆయన కింద పనిచేయటానికి అనుక్షణం సంసిద్ధంగా ఉంటానన్నారు పవన్. 15 సంవత్సరాలు కనీసం పనిచేయాలి. ఇది ప్రధానమంత్రి గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఆయన 3 పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి. నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేం.
సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరఫు నేను ముందు చెప్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయనకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ప్రదర్శన మైండ్ బ్లోయింగ్ అన్నారు సీఎం చంద్రబాబు. అందరూ ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించారని, ఇలా సంతోషంగా ఉంటే ఆసుపత్రులు అవసరం లేదని అన్నారు. అవసరమైతే మిగిలిన బడ్జెట్లు కట్ చేసి ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ బడ్జెట్ పెంచాలంటూ ఆర్థిక మంత్రికి సూచించారు. గారు కూడా ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ కానీ ఆయన సినిమాల్లో కూడా ఆయన ఇంత ఎంటర్టైన్మెంట్ వచ్చి ఉండదు. ఈరోజు అదుర్స్ మామూలు కాదు. అది చూసినప్పుడు ఎమ్మెల్యే ఎట్లా యాక్ట్ చేయాలనో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు ఆంజనేయులు గారు. సరే, మా విష్ణుకుమార్ రాజు గారు యాజ్ యూజువల్ మీరు ఎప్పుడు ప్రమోట్ చేస్తారో నాకు తెలియదు. 4 పిల్లలు, వినోదం, ఒక సందేశం, ఒక సీరియస్ విషయం ఇది. ఆ సీరియస్ విషయం కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా మీరు చెప్పగలిగారంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు మా రవికుమార్ బ్రహ్మారెడ్డి చూస్తే మూడు రోజుల పాటు వివిధ క్రీడాంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలను సత్కరించారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజేతలను అభినందించారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.